ఏంట్రా సినిమా చూస్తున్నావా? మామూలు సినిమా కాదు, రివెంజ్ ఫార్మేట్ సినిమాలు. ఏంటి సినిమాలు? ఏంట్రా అంటే నువ్వు పొద్దు నుంచి ఇదే పనిలో ఉన్నావా? ఈ పనిలోనే ఉన్నాను. ఎందుకు? ఆపరేషన్ పద్మావతి. ఒరేయ్ ఆ పిల్ల జోలికి వెళ్ళకరా, కొంప మునుగుతుంది. నేను వదలను. ఆ పద్మావతి అంతు తేల్చేదాకా ఇక్కడ నుంచి కదలను. ఒరేయ్ అటువైపు ఉంది పద్మావతి రా. పెద్దోళ్ళంటే గౌరవం లేదు, చిన్నోళ్ళంటే అభిమానం లేదు. దాంతో పెట్టుకుంటే మనం ఆడిపోతాం. నువ్వేంట్రా శోభనం గదిలో సెల్ ఫోన్లో అడ్డుపడుతున్నావు? దాని సంగతి నేను చూసుకుంటాను. అది కాదురా, భాస్కర్ గారికి తెలిసిన, మేడం గారికి తెలిసిన గొడవలు అయిపోతాయి. తెలిస్తే కదా, తెలియకుండా చేద్దాం. పైన ఆపిల్ల మీద జాలేంట్రా, మనల్ని ఎంత బాధ. అవుననుకో, ఎంతైనా ఆడపిల్ల కదరా, వదిలే. నేను అలాగే అనుకున్నాను. మొదటిసారి అమ్మాయిని చూడగానే బ్రెయిన్ లో బ్లో అవుట్, హార్ట్ లో సునామీ. కానీ ఆ అమ్మాయి భూకంపం తెలిసిన తర్వాత ఆ పిల్లను వదిలే సమస్య లేదు. ఒరే ఏమైనా తేడా జరిగితే? ఏరా వదిలే, నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు హ్యాపీగా ఉండు. ఇంతకీ ఏం చేయబోతున్నావు? ఆ పద్మావతిని బొచ్చు పీకేసిన కుక్క పిల్లలా చేస్తానా? అరే అంటే ఏం చేయబోతున్నావురా? తెలియదు కానీ ఏదో చేస్తాను. ఈ దెబ్బతో నన్ను ఎప్పుడు చూసినా నన్ను దేవుడిలా చూడాలి. నన్ను ఒకసారి చూసిన పిల్ల నన్ను దెయ్యంలా చూడాలి. అప్పుడు నేను ఎవరిని అని గట్టిగా అరవాలి. ఒరే నువ్వు బాహుబలివి కాదురా బాచి, ఇక నేను బలే. చెప్పు బాలా. అలాగే బాలా, నువ్వు ఎలా చెప్తే అలాగే బాలా. నువ్వు దేనికి ఇబ్బంది పడద్దు బాలా, నేనున్నాను కదా బాలా. పని అవగానే రింగ్ ఇస్తాను బాలా. ఓకే బాయ్ బాలా. ఏంటే ఇంగ్లీష్ సినిమాలో దెయ్యంలాగా అలా నిలబడి భయపెట్టేస్తున్నావు? అంతేనండి, దేవకన్యను చూసిన కళ్ళతో పెళ్ళాన్ని చూస్తే దయ్యంలాగే ఉంటుంది. దేవకన్యలా ఏరి ఎక్కడా? ఏం యాక్ట్ చేస్తున్నారండి మీరు? కనుక సీరియల్లోకి వెళ్తే అమృతంలో సార్వాడిని మించిపోతారు. వాడెవడితోట నన్ను పోలుస్తావేంటి? విషయం సాగదీయకుండా నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఎన్ని ఎపిసోడ్స్ లో చెప్పమంటారు? నువ్వు నీ డైలీ సీరియల్లో సాగదీకు, ప్రోమోలా సెకండ్స్ లో చెప్పు. అలా చెప్తే మీకు అర్థమవుతుందా? ఏయ్ బెల్లం భాస్కర్ ఇక్కడ. సినిమా పోస్టర్ చూసి కథ చెప్పేస్తాను, తొందరగా చెప్పు, నాకు టైం లేదు ఇక్కడ. ఇప్పుడే కదా ఫోన్ లో ఎవరో బాలాతో మాట్లాడారు, పైగా పని అయ్యాక రింగ్ ఇస్తా అన్నారు. అవును ఇస్తాను. అయితే ఏంటి ఇప్పుడు? పూతరేకులు సీరియల్లో ప్రతాప్లో ఎంత ధైర్యంగా చెప్తారు. మిమ్మల్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇదిగో నీ సీరియల్స్ లో ఆడవిలన్స్ లో ఆలోచించుకో. నేను మాట్లాడుతున్నా కొడుకు బాలకృష్ణతో. ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఫోన్ రింగ్ ఇస్తా అన్నాను, గోల్డ్ రింగ్ కాదు. ముందా పిచ్చుకుడు ఆపు. నిజమేనా? నిజంగానే, నీ మీదొట్టు. సరే కాఫీ తాగండి. ఇప్పుడు వద్దు. అంతేలేండి, బయటికెళ్ళి జ్యూసులు తాగాలనుకున్న వాళ్ళకి బెల్లం ఇచ్చే కాఫీ ఎందుకు నచ్చుతుంది? ఇటు తాగుతా. అంత ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగో అలా అంటే ఇలా అంటావు. ఎప్పుడు నీ మాట కానీ ఎదుటి వాళ్ళ మాట పట్టించుకోవా? సరే వింటాను, తాగండి. ఏంటిది ఇలా ఉంది? కాఫీలో పంచదార బదులు మీ ఇంటి పేరేశాను. బెల్లం వేసావా? అవునండి, అది ఒంటికి మంచిదని మన జిల్లా వంట అనే ప్రోగ్రామ్ లో చెప్పారు. నీతో ఇదేనా బాధ? అయితే మాటలతో చంపేస్తావు, లేదంటే వంటలతో చంపేస్తావు. ఊరుకోండి, పట్టపగలే వెదోసాలు మీరు. సరసలాడేనా? ఇది సీరియల్ పిచ్చిలో పడిపోయి ఏది సరసమైన డైలాగు ఏది విరసమైన డైలాగు అర్థం చేసుకోలేకపోతుంది. టిఫిన్ చేసేసాం కదా, పద బయలుదేరదాం. ఇంకా కాఫీ తాగలేదు కదా? ఐస్ తీసుకురావడానికి వెళ్ళింది, కూర్చో. ఒరేయ్ నువ్వేదో ప్లాన్ వేసినట్టున్నావు, జాగ్రత్తరా. కాసేపట్లో ప్లాన్ నెంబర్ 1 అమలు చేయబోతున్నాను, నువ్వు భయపడకుండా కూర్చో. ఏం ప్లానో ఏమో. నువ్వు కూర్చో. గుడికి వెళ్ళావా? భలే కనిపెట్టేశారే, ఎలా తెలిసింది? చేతిలో ఆ పూల సజ్జ చూసి కనుక్కున్నాను.
మీరు కూడా గుడికి వెళ్ళినట్టున్నారు. లేదండి. నేను వెళ్ళాను. ఎలా కనిపెట్టావు? బయట కొత్త చెప్పులుంటే అనుకున్నానులే. నీ అబ్బరే, నీకు దూరం తక్కువ గోకుడు ఎక్కువ. ఎందుకు ఆ పిల్ల జోలికి వెళ్తావు? అయినా నువ్వెప్పుడు గుడికి వెళ్ళావు? లేదురా, ఆ పిల్లని చూస్తే ఏదోటి వాగాలనిపిస్తుంది, వాగుతున్నాను. మాటలతో చెప్పు దెబ్బలు కూడా వింటున్నావు. ఇప్పుడు చూడరా, ప్లాన్ నెంబర్ 1 అమలు చేస్తాను. పద్మావతికి నడ్డి విరుగుతుంది. ఏం ప్లాను ఏమో. లేవురా. ఇది కాఫీ ఐసు. కాపీయే కనబడట్లేదా? ఎరా, ఇందాక నాన్న ఇప్పుడు నువ్వు తినిపించుకున్నావు. నా కర్మరా. నీ టెన్షన్ తగ్గించుకోవడానికి దాన్ని పలకరించి ఏదో మాట్లాడదాం అనుకున్నాను. అడ్డంగా వాయించేసింది. నువ్వు మూసుకో. ఇంకేమైనా కావాలా? ఏం అక్కర్లేదు గాని మీ ఆయనేడి? ఫోటో దిగడానికి స్టూడియోకి వెళ్ళాడు. కలరా బ్లాక్ అండ్ వైటా? మా ఆయన స్టాండర్డ్ కలర్ ఫోటోలు కూడా బ్లాక్ గానే పడతాడు. హాయ్ సుబ్బు. అయ్యగారు, ఏంటిది? అయ్యగారు, ఏం చేస్తున్నారు అయ్యగారు? లేవడానికి ట్రై చేస్తున్నాను రా. నాకలా అనిపించట్లేదు. దాని జీతం డబల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. నీ డైలీ సీరియల్ డైలాగ్ లప్పి నన్ను పైకి లేపండి, పాపం ఐసు నలిగిపోతుంది. నువ్వు నలిపేస్తా ఉంటే నలిగిపోతుంటే మరి. ఒరే, ఈ అపార్థాలు చేసుకుని విడాకులు కూడా ఇచ్చేలా ఉన్నాడు. నన్ను లేపండి సుబ్బు. ఏంటి ఇలా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు? లేపండి. అయ్యా, అమ్మా. సార్ దెబ్బలేమని తగిలాయా? మన యూత్ కి దెబ్బలు తగులుతాయి. మీరు జారితే పర్వాలేదు అయ్యగారు, మా ఆవిడ జారితేనే ప్రమాదం. పర్వాలేదయ్యా. పర్వాలేదా? ఏంటి నీ ఉద్దేశం? ఇంకోసారి పడమనా? అలా ఎలా పడ్డారు? బా బా. ఈయన మళ్ళీ పడ్డారు. అయినా ఏంటి మీరు అయస్కాంతానికి మేకలు వచ్చి అతుక్కున్నట్టు ఆయన మీద పడుతున్నారు? సారీ బావా, కాలు చేరింది. పర్వాలేదు పొద్దు, దెబ్బలు ఉన్నాయి. అయ్యా, లేపమంటారా ఇంకా కాసేపు అలాగ ఉంచమంటారా? ఇంకా లేకపోతే మావిడ నాకు విడాకులు ఇచ్చింది. లేపా. రేయ్, లేకండి. ఏమండి, రేపెళ్ళి ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకుందామా? ఎందుకు? యూత్ అమ్మా, ఇక్కడ యూత్ అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ వంకర బాగలేదు. బుద్ధే వంకర పోయినట్టు నాకు అనిపిస్తోంది. పద్దు, నురా. ఇదిగో రాజ్యం, ఆ నూనెకి నాకేం సంబంధం లేదు. పద, మనకి పోదాం. కాసేపు ఉంటే వీళ్ళిద్దరు నీ మీద పడేట్టుకున్నారు. ఏరా, ఈ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూసావా? అనుకున్న పని అవ్వలేదు కదరా. సర్లే, ఒక ప్లాన్ ఫెయిల్ అయితే వదిలేస్తావా? నా దగ్గర ఇంకా బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇంకానా? మరి నిన్న పగలు రాత్రి కూర్చొని ఏం చేశాననుకున్నావు? సినిమాలు చూసి ప్లాన్లు రెడీ చేశాను. ఇంకెంతమంది పడతారో. సరే కానీ పద. హాయ్ పద్మావతి, ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? నా ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాను. ఫ్రెండా? ఆడా మగా? నేను మగ విధవల్ని నమ్మను. వాళ్ళకి ఆడది కనిపిస్తే చాలు, పందికొక్కుకి ఎండు చేప దొరికినట్టు తెగ ఆనందపడిపోతారు. ఎందుకు మీ ఫ్రెండ్కి పెళ్ళైందా? అయ్యింది. వాళ్ళ ఆయన రోజుకి 10 మంది రక్తమైన కళ్ళు చూస్తాడు. అంత కూడా కాదు, ల్యాబ్ టెక్నీషియన్. కొలెస్ట్రాల్తో పాటు ఎక్స్ట్రాల్ కూడా ఎక్కువే. సర్లే గాని ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా వాడు నీకు గిఫ్ట్ పంపించాడు. ఏంటిది? అమెరికా నుండి మా ఫ్రెండ్ స్పెషల్ గా పంపించాడు. అక్కడ పెట్టు. పద్మావతి జాగ్రత్త. వస్తా పద్దు. మళ్ళెందుకు రావడం?
అమ్మాయి గారు ఏడ్చేస్తున్నారండి. అబ్బబ్బా వచ్చిన వాళ్ళందరికీ చెప్పలేక చేస్తున్నాను. అయినా నేనేం చేస్తా నీకెందుకే, వెళ్ళి పని చేసుకోపో. అమ్మాయి గారు ఏంటండి ఇది బాలేగుంది? దాన్ని హెయిర్ డ్రైయర్ అంటారులే. దానిలోంచి వేడి కాలుస్తుంది, జుట్టు చక్కగా అవుతుంది. అమ్మాయి గారు దీన్ని ఎట్టా ఆన్ చేయాలండి? ఈ లైఫ్ ఇప్పుడు పద్మావతి హెయిర్ డ్రైర్ ఆన్ చేస్తుంది. దెబ్బ కరెంట్ షాక్ కొట్టిన కాయకిలేమో ఆడిపోతుంది. ఏమన్నా అవుతే అవుతుంది. సీతాకోక చిలుక గొంగళ పురుగులా అవుతుంది. దీనానందం తగలయ్యా. హెయిర్ డ్రైయర్ కి చిన్న పిల్లల గంతులేస్తుంది. అయ్యగారు అయ్యగారు అమ్మాయి గారు ఏంటండి మా ఆవిడ అట్ట డాన్స్ చేస్తా ఉన్నది, చేతిలో ఉన్నది ఏంటి? హెయిర్ డ్రైయర్ రా, దాంతో జుట్టు చక్కగా తయారవుతుంది. అందుకేనా మా ఆవిడ అంత సంతోషంగా ఉన్నది? నీకు ఇంకో ప్రశ్న పోలేదు. ఏమైంది? ఏదో అయింది అమ్మగారు. అమ్మా నాకు ఇలాంటి వద్దు. దీన్ని ఎలా వాడాలో మనకి తెలీదు. రే అమ్ముదాం, దీన్ని స్టోర్ రూమ్ లో పడి. అక్కడ ఏం చూస్తున్నారా? ఆలోచిస్తున్నాను. ఏ గోడకే పెయింట్ వేయాలన్నా? ఆ పొగరబోతు పద్మావతిని ఏం చేయాలా అని. ఒరే ఆ అమ్మాయిది పొగరబోతనం కాదురా, అందము తెలివితేటలు రెండూ ఉన్నాయన్న ఆత్మవిశ్వాసం. రే దానికి ఆత్మే లేదు, విశ్వాసం ఎక్కడిది? సర్లేవోయ్, ఇక్కడ నువ్వు ఎన్నన్నా మాట్లాడతావు. ఆ అమ్మాయి ముందుకు వెళ్ళగానే నోరు కూడా కదపలేవు. ఎందుకో తెలుసా? నీకు తెలుసుగా, చెప్పు. ఎందుకంటే ఆ అమ్మాయికున్న అందం తెలివితేటలు అలాంటివి. రే మాటికి అందం తెలివితేటలు అనకరా, చిరాకేస్తుంది. అసలు నీకు విషయం తెలుసా? ఏంటో అది? బేసిక్ గా ఆడాళ్ళు 3 రకాలు ఉంటారు. ఓ మొదటిది అందంగా ఉంటారు, కానీ వీళ్ళు 10% ఉంటారు. ఆ, రెండో రకం తెలివైన ఆడవాళ్ళు, వీళ్ళు కూడా 10% ఉంటారు. మిగిలిన 80% ఆడాలంతా తాము అందంగా ఉంటామని తెలివైన వాళ్ళమనే భ్రమలో ఉంటారు. మన పద్మావతి లాగా. అబ్బబ్బబ్బా నీకు చాలా తెలుసురా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డ్రగ్స్. పద్మావతికి డ్రగ్స్ ఎక్కిస్తాను. ఎక్కిస్తావా? అంటే పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇస్తావా? కొంచెం బుర్రవాడరా, రాక్షస్కి ఎవరైనా ఇంజెక్షన్ చేయగలరా? మరేం చేస్తావురా? మనం భోజనానికి వెళ్ళేటప్పుడు పద్మావతి తాగి ఈ నీళ్ళల్లో ఈ డ్రగ్స్ కలిపేస్తాను. అప్పుడు ఏమవుతుందిరా? పద్మావతి కోతవుతుంది, నానా గోల చేస్తుంది. ఒరేయ్ వదిలేరా, లక్ష్మీదేవి లాంటి అమ్మాయిరా, అలా చేయకూడదురా. రే అది లక్ష్మీదేవేట్రా, జ్యోతి లక్ష్మి. నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను చూసుకుంటాను కదా. ఒరేయ్ ఏడుస్తుందేమోరా. అది ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం. ఒరేయ్ ఆయన ఇప్పుడు ఆ గొడవలను మనకెందుకురా? ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాం, ఇంకొద్దు. నో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు మాస్టర్ కొట్టాడని పరీక్ష పేపర్లో ఆయన బూతులు తిడుతూ పద్యాలు రాశాను తెలుసా? తెలుసురా. దాన్ని మాస్టర్ మీ నాన్నకు చూపించడం, మీ నాన్న నిన్ను చేత కొట్టడం అన్ని తెలుసురా. రిజల్ట్ ఏమైందన్నది మనకు అనవసరం రా, పొగ తీర్చుకోవడం లేదన్నదే పాయింట్. ఒరేయ్ నీ పగ నా కొంప ముంచెలా ఉంది, వదిలే. నో వదలు, పొగ తీర్చుకోవాల్సిందే. భాస్కర్ ఇంటికి వెళ్దాం, పద్మావతి మీద పగ తీర్చుకుందాం. అబ్బా ఎందుకో నా కడుపులో బాగా పెయిన్ అవుతుందిరా. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తినేసిరా. డ్రామా చాలేరా, రా పద. నాకు వద్దురా, ఒరేయ్ వద్దురా. సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? అక్క బావ బయటికి వెళ్లారు, వచ్చేసరికి లేట్ అవుతుంది. చూసారా, కలిసి వచ్చే కాలానికి కడుపుతో ఉన్న పిల్ల రావడం అంటే ఇదే. నూరు మీరు విన్నిందంటే సంపెత్తది. ఏంటంటున్నావు? అదే ఏం లేదండి, ఏం లేదు. అలా ఎగిరి పడితే ఎక్కిళ్ళే వస్తాయి. అందుకే భోజనం చేసేప్పుడు మాట్లాడుతురా అంటాను. వీడేమో ఇంటాను. నీకు
బాటిల్ తెస్తాను. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? ఇదిగోండి తాగండి. నువ్వు కూడా మంచినీళ్ళు తాగు. మీకే కిల్లొస్తే నేనెందుకు మంచినీళ్ళు తాగాలి చెప్పండి. ఏదో ఫ్లోలా అన్నానులే. అదే తొందరగా పోదాం. నువ్వుంటే అతను నీళ్ళు తాగాక భలే ఉంటుంది సీను. చూసి ఎంజాయ్ చేద్దాం. ఏంటి అస్తమానం గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే, ఏం లేదండి, త్వరగా తినరా, సినిమాకి టైం అవుతుంది అంటున్నాను. ఏరా సరే వెళ్ళండి, నాకెందుకు చెప్పడం? నాది కడిగారా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఎలా వస్తామండి? నువ్వు పోతా. ఆగండ్రా. నువ్వు కలిపింది తాగేసింది అనుకుంటారా? ఇందాక నుంచి ఏదో వాగుతున్నారేంట్రా? అవి ఏం లేదు పద్దు. పద్దు ఏంట్రా పద్దు? నేనెవరైనా నీ పెళ్ళాన్నా? శ్రీ 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 పల్లం పద్మావతి గారు అని పిలువు. మీ బావ బెల్లం, నువ్వు పల్లం. మళ్ళీ ఎందుకు కొట్టావు? అది పిలవద్దు, ప్రదర్శించకే. సరే కాని మీరు ఇంగ్లీష్ లో తెగ పొడి చేస్తారంట కదా. నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పండి. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. అంటే ఇప్పుడు ఇది మేము చెప్పాలా? నేను చెప్పాలా? సీషోర్ ఆన్ ది పెద్ద పెద్ద చదువులని పొగర్లు పోతారా? నువ్వెక్కడికి పోతున్నావు నాన్న? రే వంటింట్లో బొద్దింకన సీపర్ కట్తో కొట్టేసిందిరా. చిన్నప్పటి నుంచి నా అమ్మ నాన్న కూడా నన్ను ఇలా కొట్టలేదురా. సీత కొట్టేసిందిరా. అమ్మా సార్, ఇక్కడ రంభా ఊరుసేరని ఉన్నారా? ఇదేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? ఏదో కొంప ముంచాడ్రా. రే పొద్దుట తాగేసావా? లేదు సార్, రోజు మందులో నీళ్లు కలిపితే కిక్కు రాలేదని నీళ్లు కలపడం లేదు సార్. అబ్బా, అంటే ఇవాళ కలిపావా? లేదు సార్, మంచినీళ్ళు మాత్రమే తాగినాను. పీకల దాకా ఎక్కేసింది. రంభపురసులు పిలవండి సార్. పిలుస్తా గానీ నీళ్ళు తాగడం ఏంట్రా? చిన్నమ్మ గారు నీళ్ళు ఇచ్చారండి అంతే. జగమే మాయా రంబే రాధ. వచ్చేసిందా? అయ్యారా రంబ రాదన్నారు, వచ్చింది కదా. ఒరేయ్, నువ్వు తాగిన తర్వాత నీ పిల్లం నీకు రంబలా కనపడుతుందా? అయ్యా ఐసా ఐసా, నువ్వే రంబ, నువ్వే. తాగలేదురా, తాగినట్టు నటించింది. నటించడం కాదురా, జీవించింది. తుప్పు రేక్ కొట్టింది. ఎరా ఇంకా ఏమైనా ప్లాన్లున్నాయా? అంటే నువ్వు మంచినీళ్ళు తాగలేదు కదా? లేదురా, ముళ్ళలోకొస్తే చెప్పులేసుకుని కదా వస్తా. అలాగే నీ బురద మొహం మీద నాకు మొదటి నుంచి అనుమానమే. అందుకే నీ కదలికల మీద ఒక అన్నేసా. నేనేం చేశాను? ఏం చేశావు? నీ మావలొచ్చి లాఠీతో పెళ్లి చేసి బేడీలనే దండలు వేసి లాకప్ అని అత్తారింట్లో పెట్టేస్తే అప్పుడు తెలుస్తుంది. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. ఏడిడు? అవును, ఏడు తుప్పులేడు ఇక్కడ. వాడంత ఫాస్ట్ గా పారిపోవడం నీ చేత కాదు గాని నీ సంగతి చీటీనమ్మ జీవితం. ఎవరో ఏదో చేస్తే అది నా పైకి వస్తుంది. మేడంకి ఎలాగో నేనంటే పడదు. ఇప్పుడు ఈ పద్మ కూడానా? గణేష్, చివరికి నువ్వు నా చెయ్యి వదిలేసావా?
దేవుడా